ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఎన్నికలలో తలపడే వ్యక్తులు తమ వర్గాలకు నాయకత్వం వహిస్తూ ఉంటారు. ఎన్నికలలో పోటీ పడే వ్యక్తి బద్ధశత్రువుగా పరిగణించడం అనేది సర్వసాధారణం. ఎన్నికలలో గెలుపోటములు డిసైడ్ అయిన తర్వాత ఒక వర్గంపై మరో వర్గం ప్రతి విమర్శలు చేసుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు అదును చూసి పోలీస్ కేసులు సైతం నమోదు చేసుకుంటున్న రోజులివి. ఇలాంటి రాజకీయాలకు పులిస్టాప్ పెడుతూ కొత్త రాజకీయాలకు తెరలేపారు మడకశిర ఎమ్మెల్యే MS రాజు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 350 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన MS రాజు నియోజకవర్గం వ్యాప్తంగా కలియ తిరుగుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మడకశిర నియోజకవర్గంలో పర్యటిస్తుండగా రోడ్డుకు ప్రక్కనే ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఈరలక్కప్ప ఇల్లు ఉండడం గమనించి కారు ఆపారు. పలకరించేందుకు ఇంటిలోకి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఇటు తెలుగుదేశం అటు వైసీపీ నాయకులలో ఆశ్చర్యం కలిగించింది. ఈరలక్కప్ప ఇంట్లోకి వెళ్లిన MS రాజు ఆప్యాయంగా ఆయనను కౌగిలించుకొని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య విషయాలు, రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం చుట్టుప్రక్కల ఉన్న మహిళలు, వృద్ధులతో మాట్లాడి వారికి పెన్షన్ రావడం లేదన్న విషయాన్ని తెలుసుకొని వెంటనే పెన్షన్ వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సంఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వార్తలలో నిలిచింది. దీంతో పలువురు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ MS రాజు చర్యలకు కితాబునిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు కేసు పెట్టుకుంటూ కక్షలు రగిలిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయాలు సమాజానికి ఎంతైనా అవసరం ఉందంటూ పలువురు మడకశిర ఎమ్మెల్యే MS రాజును అభినందించారు. HR9 న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర రిపోర్టర్ ఈశ్వర్.